నేను ట్రాన్స్ఫార్మర్ ఫీజు తీసేస్తాను, కరెంటు పోతుంది. నువ్వు కంగారు పడకుండా నువ్వు గదిలోకి వెళ్ళిపో. చీకట్లో నిన్ను ఎవరూ చూడరు. అగ్గిపెట్టి కొవ్వొత్తి ఎక్కడున్నాయో వెతుకు. ఈ కొవ్వొత్తు దొరికేలా లేదు గాని ఒక పని చేద్దాం, డోర్ వేసి గడి పెడదాం. అంటే వీళ్ళు లోపలికి వచ్చేసి ఉంటారు. అగ్గిపెట్టి కొవ్వొత్తి ఎక్కడున్నాయో వెతుకు. అమ్మో, నేనొక్కుతానేనా? మీరు కూడా రండి. నాకు ఈ కరెంట్ పోయినప్పుడే అనుమానం వచ్చింది, ఆ అభిగాడి కరెంట్ తీసుంటాడని. ఇప్పుడు ఏం చేద్దామండి? ముందు కళ్ళు మూసుకొని పడుకుందాం పద. నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు బావా. అదేంటని గట్టిగా నిలదీసే హక్కు నాకు లేకపోవచ్చు, కానీ అదేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం నాకుంది. తప్పకుండా తెలుసుకుంటాను బావా. ఈ రోజు పని అయిపోద్ది నాన్న. అయ్యా, నేను లేచిన వేళ చాలా మంచిదయ్యా, అందుకే ప్రాణాలతో తిరిగి వచ్చానయ్యా. ఏమైందిరా? మీరు చెప్పిట్టే వెళ్ళాను. ఆ అభిరా నన్ను గుర్తుపట్టాడయ్యా. నేను ఎక్కడున్నా వెతికి నన్ను చంపేస్తాడయ్యా. ఆ సంగతి నేను చూసుకుంటాను. తొందరపడి వాడు కొట్టిన దెబ్బలకి భయపడి నిజం చెప్పలేదు కదా? లేదయ్యా. రక్షించాం. కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపో. నేను మళ్ళీ పిలిపించిన తర్వాత రా. వద్దు, నువ్వు వెళ్ళి మా ఇంట్లో ఉండు. అలాగేనయ్యా. ఏంటన్నా ఇది? వాడు మనతో ఉంటే ఆ పని చేయించింది మనమే అని వాడికి తెలిసిపోతుంది. అప్పుడు మనకే రిస్క్. వాడు బయటున్న రిస్కేరా? అభి చేతికి దొరికిపోయాడనుకో, వాడు చేయెత్తక ముందే వీడు మనకి చేయిస్తాడు. వీడు మన ఇంట్లో ఉంటాడని ఎవ్వరూ ఊహించరు. వీడి సంగతి సరే, ఈ ఊళ్ళో మనం నరేంద్రకి శత్రువులమని అందరికీ తెలుసు. అభి ఈ సమయంలో అక్కడికి వచ్చాడంటే అర్థం కావేరిని వాడు ఫాలో అయ్యాడు. ఆ పని చేశాడంటే మన ప్లాన్ కూడా తెలిసిపోయి ఉంటుంది. వాడు మనల్ని వదలడు. అప్పటిదాకా మనం ఊరుకోం కదరా. అంత సమయం వాడికి ఇవ్వం. ఇవ్వక చస్తామా? అన్ని అవకాశాలు పోయాయి. ప్లాన్ సర్వనాశనం అయిపోయింది. అనుకున్నది అనుకున్నట్టు జరిపించడం ఒక పద్ధతి, అందులో మనం ఫెయిల్ అయ్యాం. ఇంకో పద్ధతిలో వెళదాం. అదేంటి? జరిగిన దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం. ఇప్పుడు జరిగింది వాళ్లకు మంచిది. మొత్తం వాడికి తెలిసిపోతే మనకు మంచిదంటావేంటి? ఏది బయటికి చెప్తుంటే కలిసి రావటం లేదు. నేనొక పథకం వేశాను. రేపు తెల్లారితే నరేంద్ర పరువు తెల్లారిపోయినట్టే. అందరూ సూర్యుడిని చూస్తారు, వాళ్ళు నాగినేడు చేస్తున్న మహాకుట్రని చూస్తారు. ఈసారి మనం గెలుస్తాం రా, నన్ను నమ్ము. అసలేం జరుగుతుంది బావా ఇంట్లో? నువ్వు అర్ధరాత్రి పూట వెళ్తున్నావు, ఎక్కడికో తెలీదు. ఎందుకు వెళ్తున్నావు చెప్పు బావా. చెప్పే విషయం అయితే అప్పుడే చెప్పేవాణ్ణి, వదిలేసే విషయం అయితే నేను అప్పుడే వదిలేసేదాన్ని. రాత్రి అక్క వాళ్ళు దేన్నో వెతుకుతున్నారు, నువ్వేమో వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పావు. నేను వెళ్ళి వచ్చేసరికి నువ్వు లేవు. చాలాసేపటి తర్వాత వచ్చావు. వెళ్ళలేదని నేను అనలేదు కదా. అదే బావా,
ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను. ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. నా సమాధానం ఇంతకు ముందే చెప్పాను. తెలుసుకోవాలనుకున్న విషయాన్ని మధ్యలో నేను వదిలేలేను. నువ్వేమనుకున్నా సరే నాకు నిజం తెలియాలి. ఇందు, నన్ను విసిగించొద్దు. చిన్నపిల్లలు అలా బిహేవ్ చేయొద్దు. నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తుంది నువ్వు. నువ్వు దాచిన విషయం వింటే నాకు బాధ కలగొచ్చు, లేదంటే భయపడతాను. అందుకేగా నాకు నిజం చెప్పడం లేదు. అవి రెండూ జరగవు. నువ్వు నిజం చెప్పు. నిజం తెలుసుకోవడం వల్ల నీకొచ్చే లాభమేమీ లేదు. నిజాన్ని దాచడం వల్ల నీకు లాభం ఏంటి బావా? నేనెప్పుడు నిన్ను ఎదిరించి మాట్లాడలేదు. ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను మొండిదాన్ని అనుకున్నా పర్లేదు. అసలు విషయం చెప్పు. చెబుతానిందు, కాకపోతే ఇప్పుడు ఇలా కాదు. నీకున్న సందేహాలే ఇంట్లో చాలామందికి ఉన్నాయి. అందరికీ ఒకేసారి చెప్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. నాకంత ఓపిక లేదు బావా. ఆ విషయం ఏంటో నేనే తెలుసుకుంటాను. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి వెళ్ళడం, రాగిని వాళ్ళు ఎదురు చూడటం, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు అడిగేలోపే నిజం నేనే అందరికీ చెప్పాలి. మావయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి? ఏం లేదు మావయ్య. ఎవరితను? వీడా కొవ్వెక్కిన గాడిద. మనింటి ఆడపిల్ల మీదే చేయి వేయబోయాడు. ఏంటి? మా ఇంట్లో ఆడవాళ్ళ మీద? అవును మహేంద్ర, అది అర్ధరాత్రి 12 గంటలకి. అర్థం లేకుండా మాట్లాడుకో. అర్ధరాత్రి 12ంటికి వీడు మా ఇంటికి ఎందుకు వచ్చాడు? రాలేదు. కావేరి మన తోటలో ఉంటే అల్లరి చేయబోయాడు. నాగినీడు పిచ్చ పిచ్చగా ఉందా? నా కూతురు అర్ధరాత్రి బయటికి ఎందుకు వెళ్తుంది? ఇది నరేంద్ర గారి ఇల్లు. నువ్వు ఎవరిల్లు అనుకున్నా వచ్చినట్టున్నావు. నీ భార్యనంటే కోపం రావడం సహజమే, కానీ నాన్న చెప్పేది కూడా నిజం. బాబు, మీకు మాకు ఏదైనా ఉంటే బయట చూసుకోండి, కానీ ఇంట్లో నా బిడ్డల గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. నువ్వు ఆగు జయంతి. కూతురు గురించి మాట్లాడితే కోపం వచ్చిందే. కావాలంటే మీ కూతుర్ని అడగండి. కూతురు గురించి మాట్లాడితే కోపం వచ్చిందే. కావాలంటే మీ కూతుర్ని అడగండి. ఏంటక్కా, వాళ్ళు చెప్పేది నిజమేనా?
సమాధానం చెప్పడానికి అంత ఆలోచన ఎందుకే? అడుగుతుంది నిన్నే. పాపం, అభిమానం గల ఆడపిల్ల జరిగిన దానికి సిగ్గుపడుతుందేమో. కావేరి, అతను చెప్పింది నిజమా? ఏంటే అర్ధరాత్రి వేళ తోటలో నీకేం పనే? అవునమ్మా, కావేరి వెళ్ళటం నేను మాయన కూడా కళ్ళారా చూసాం. ఇవాళ నేనే ఎక్కడికి వెళ్ళావో అని అడుగుదాం అనుకున్నాను. వెళితే వెళ్ళిందమ్మా, దానికి వీడు గోల చేయాలా? సమయానికి అభిరామ్ వచ్చి కాపాడబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేది? బావా, నువ్వు అక్కడున్నావా? నువ్వెందుకెళ్ళావు బావా? అవన్నీ తీరిగ్గా చర్చించుకోవచ్చు. ముందు వీడి చేత క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చాను. వెళ్ళరా. అమ్మా, తప్పైపోయిందమ్మా, క్షమించండి అమ్మా. ఆ సమయంలో అక్కడుంటే ఎవరో తేడా మనిషి అనుకున్నానమ్మా. అర్ధరాత్రి ఆడది కనిపిస్తే అల్లరి చేస్తారా? నిన్ను ఆగలుడు. అతను వదిలేయండి. మళ్ళీ జీవితంలో నీ ముఖం నాకు కనిపించకూడదు. వెళ్ళిక్కడి నుంచి. నాగినీడు, నువ్వు వచ్చిన పనైందిగా, మీరు వెళ్ళొచ్చు. వదరా. ఆయన వెళ్ళటం కూడా మేము చూసాం నాన్న. మా పరువు తీసేవు కదే పాపిస్తుదానా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఆ నాగినీడొచ్చి చెప్తే నాకు ఈ ఇంట్లో విషయాలు తెలుస్తున్నాయి. ముందేం జరిగిందో తెలుసుకోండి. నిన్ను కన్నందుకు నేనేడవాలి. నిన్నిలా పెంచినందుకు నేను, మీరు సంతోషంగా ఉండాలని రాత్రి పగలు తపన పడే మీ నాన్న ఏడవాలి. చెప్పవే, అర్ధరాత్రి అక్కడ నీకేం పని? చెప్పు, చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పమ్మా. ఆగమ్మా. అక్క వెళ్ళిందనే మనకు తెలుసు. ఎందుకు వెళ్ళిందో అక్కకే తెలుసు.
అక్క కారణం ఏంటో చెప్పక్క. అడుగుతుంది నిన్నేనే, సమాధానం చెప్పవేంటి? నువ్వు చెప్పే సమాధానం మీద ఈ ఇంటి పరువు ఆధారపడి ఉందే. కావేరి, నేను వెళ్ళలేదు అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే వెళ్ళడం నేను మీ బావగారు చూసాం కదా. సమాధానం చెప్పు. ఎందుకంటే వెళ్ళడం నేను మీ బావగారు చూసాం కదా. సమాధానం చెప్పు. చెప్పక్క, అందరూ నిన్ను దోషిగా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏంటి ఆ మౌనం? నా బిడ్డ తప్పు చెయ్యలేదని నా అంతరాత్మ చెప్తోంది. కానీ నువ్వే నోరు మెదపకపోతే నా కూతురు తప్పు చెయ్యలేదని ఎలా లోకానికి చెప్పాలే? ప్లీజ్ అక్క, అసలు విషయం ఏంటో చెప్పు. నీకు కష్టం వస్తే ఆదుకోవడానికి మేమందరం ఉన్నాం. నీకేం భయం లేదు. అసలేం జరిగిందో చెప్పక్క. నేనే తప్పు చేయలేదే. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఏం చెప్పలేనంటే ఎలాగే? ఇప్పుడు తల వంచుకుంది నువ్వొక్కదరివే కాదు, ఇంటిల్లపాది. నువ్వు ఏం చెప్పలేను అని సులభంగా చెప్పావు. అదే సమాధాన్ని చెప్పి లోకం నోరు మూయించలేం కదా. అక్క ఏం మాట్లాడుతున్నావు? కావేరక్క నాకు అక్క, నీకు చెల్లెలు. ఆ విషయం మర్చిపోకు. చేసిందంతా చేసింది అది, నన్నంటావేంటి? రాయి వేయడం తేలికేనే, ఆ రాయి దెబ్బ తగలకుండా కాపాడుకోవడమే కష్టం. అది నీకు తెలీదు. కడుపులో పెట్టుకుని దాచుకుని కన్న తల్లడిగినా చెప్పలేనంత రహస్యమేంటే? అమ్మా, నువ్వు నన్ను కన్నావు, పెంచావు. వాళ్ళు నాతో పాటు కలిసే పెరిగారు. మీ అందరికీ నేనంటే ఏంటో తెలుసు అనే నమ్మకంతోనే చెబుతున్నాను. నేనే తప్పు చేయలేదమ్మా. కారణం చెప్పాలని, నా మీద పడింది అపనిందా అని ఊరంతా వినిపించేలా గొంతెత్తి అరవాలనుంది. కానీ నేను కారణం చెప్పలేను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నేను చెప్పనని ఏడ్చి చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి. ఏంటి మావయ్య గారు ఇది? మీ వైపు చూడ్డానికే భయపడే నాగినీడు నేరుగా మన ఇంటికే వచ్చాడు. మనల్ని వేలెత్తు చూపించాడు. మనం ఇన్ని రోజులు ఎవరికి ఏ అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. నా పరిస్థితి అలానే ఉంది అల్లుడు గారు. కావేరి నా కూతురు. దాన్ని నేను పెంచాను. అలాంటి దాని గురించి ఎవరో ఏదో మాట్లాడారంటే గుర్తు చేసుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. కావేరి అమాయకురాలు. తను నా భార్య కాబట్టి వెనకేసుకు రావడానికి ఈ మాట చెప్పడం లేదు. తను మీ కూతురు కాబట్టి చెప్తున్నాను. తనకి ఎవరు ఏం చెప్పారో ఏమో. లేకపోతే ఏ గాలో సోకుంటుంది. ఏ కారణం లేకుండా తను అలా బయటికి వెళ్ళదు మావయ్య గారు. నాగినీడు చాలా మాట్లాడినప్పుడు నేను కంగారు పడ్డాను అల్లుడు గారు. కానీ ఇప్పుడు కాస్త కుదుట పడ్డాను. కారణం లేకుండానే భార్యను అనుమానిస్తున్న ఈ రోజుల్లో మీరు చాలా గొప్పగా ప్రవర్తించారు అల్లుడు గారు. వినకూడని విషయం ఒకటి విన్నా కూడా భార్య మీద చాలా నమ్మకంతో మాట్లాడారు. దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. నువ్వు చెప్తే వాళ్ళు వినరు నాన్న. అర్థం లేకుండా మాట్లాడకు బావా. ఏమన్నా చెప్పాడా నీ మనవడు? నేను మెల్లిగా అడుగుతాను.
మీరు పదండి అత్తయ్య. తీసావు కదే. మిమ్మల్ని పంచాయతీకి పిలిచారు. దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను.